రాజకీయాలకు సంబంధించి మాకు దువ్వాడ శ్రీనివాస్ గారు అంటే ఒక హీరోయిక్ పర్సన్ సార్. అలాంటి దువ్వాడ శ్రీనివాస్ గారు ఇప్పుడు మేము చూసుకున్నట్టయితే పార్టీ నుంచి సస్పెండ్ అయ్యి ఏదైనా చేస్తే స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండే శ్రీనివాస్ గారు ఇలాంటి పరిస్థితి రావటం నిజంగా బాధపడుతున్నారు. నిజం మాట్లాడితే ఎవరికి నచ్చదు కదా. నేను స్ట్రైట్గా మాట్లాడతాను, కరప్షన్ చేయను, ఎక్కడా కూడా నేను తప్పు చేయలేదు, అదే నా ధైర్యం. ఇప్పుడు నన్ను సస్పెండ్ చేశారు, ఏ కారణంగా చేశారు? జగన్మోహన్ రెడ్డి ఉన్నతికి మనం ఎప్పుడు ప్రయత్నించాలి. అవతల మన తెలుగుదేశంతో సంబంధం వాళ్ళతో చేతులు కలుపుతారు, వీళ్ళు కుల రాజకీయాలు చేస్తారు, అది నేను ప్రశ్నిస్తానని కోపం. ఇండిపెండెంట్గానే ఉంటాను లేకపోతే పక్కగా అటు వైపు వెళ్ళను అని చెప్పి మీరు మాట్లాడుతున్నారు. ఏంటి సార్ ఆ ధైర్యం ఏంటి? ఎలా వెళ్తాను? నిన్నటి వరకు చంద్రబాబు నాయుడిని విమర్శించాను, లోకేష్ని విమర్శించాను, పవన్ కళ్యాణ్ని విమర్శించాను. ఈరోజు వైసీపీలో నాకు సస్పెండ్ చేశారని వాళ్ళని పొగడమంటారా? మీ ఎపిసోడ్ చూస్తే ఒక మనిషి కోసం ఇంత కష్టపడతారా, అంటే ఇంత ఫైట్ చేస్తారా? ఇచ్చిన మాట కోసము కలిసి నడవటానికి ఇన్ని పాటలు పడాలా? మీరు అభిమానించే వాళ్ళ కోసం ఎన్ని పాటలైనా పడవచ్చు. లవ్ ఫస్ట్ సైట్ ఆ టైం ఏమైనా చిన్నపిల్లలం కాదు, పెళ్లి కాని పిల్లలం కాదు లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అవడానికి. వాణి ఫ్యామిలీ అటు నుంచి పిల్లలు వాళ్ళందరూ కూడా అటాక్ చేశారు, దారుణంగా తిట్టారు మిమ్మల్ని. అసలు కొట్టిన పరిస్థితి, అంత పరిస్థితి నుంచి కూడా సిచ్యువేషన్ జరిగాక మేము కలిసి నడవాలనుకున్నాం, కలిసి నడుస్తున్నాం. ఆ విషయం వాళ్ళకి తెలుసు. అని తెలిసిన తర్వాత మళ్ళీ ఇవన్నీ వాళ్ళు డబ్బుల కోసం ఇల్లు కోసం ప్లాన్ చేశారు. అవన్నీ బెడ్స్ కొట్టాయి. సార్ మీ శ్రీకాకుళానికి సంబంధించి అక్కడ చూస్తే కొప్పులు వెలమ వర్సెస్ కాళింగ. వెలమలు అన్ని కులాల మీద దాడులు చేస్తారు, అన్ని కులాల్ని నొక్కి పెడతారు, అన్ని కులాల్ని గ్రూపులుగా విడగొడతారు. కేడి బ్రదర్స్ అని నేను పేరు పెట్టాను. ఈ కేడి బ్రదర్స్ తాలూకా రౌడీయిజం ఏంటి? ఎన్నాళ్ళు వీళ్ళు జిల్లాని నాశనం చేయాలనుకుంటున్నారు? ఎవరిని శాసించాలనుకుంటున్నారు? అచ్చెన్నాయుడు సీన్ క్రియేట్ చేస్తే ఇక ధర్మాన ప్రసాద్ కృష్ణదాస్ పరామర్శకు వెళ్తారు. వీళ్ళు భూములు పంచుకుంటారు, ఆస్తులు పంచుకుంటారు. ఈ రోజు ధర్మాన ప్రసాద్ కృష్ణదాస్ వర్గాలు, వెలమ వర్గాలన్నిటికీ అచ్చెన్నాయుడు కాపాడుతున్నాడు. వాళ్ళ కేడి బ్రదర్స్ దాష్టికంలో ఇరుక్కుపోయిన ప్రతి కులానికి అంగరక్షకుడిలా ఉండాలి. కనికరం లేకుండా, కనీసం ఏం జరిగిందని తెలియకుండా పార్టీ సస్పెండ్ చేసింది. ఎవరు నష్టపోయారు దీనివల్ల? పార్టీ కదా నష్టపోయింది. పార్టీకి వాయిస్ లేకుండా పోయింది. కనీసం ఉత్తరాంధ్రలో మాట్లాడేవాడి దిక్కు లేదు. వ్యక్తిగత కారణాలతో రాజకీయాలు తీయాలంటే సోకాల నాయకులు ఎవడు కూడా రాజకీయాల్లో ఉండకూడదు. ఎందుకు ఇక్కడ తెలంగాణలో చూస్తే 1600 కోట్లతో ఇమీడియట్గా కట్టిపడేసినారు. మరి మనం ఎందుకు ఆంధ్రప్రదేశ్కి ఎందుకు 1,00,000 ఎకరాలు? అందరికీ నమస్కారం. ఆ కపుల్ని ఎన్నిసార్లు టీవీలో చూసినా మరొక్కసారి చూడాలనుకుంటారు. వాళ్ళని సోషల్ మీడియాలో వాళ్ళ మాటలు ఏదైనా మాట్లాడుతుంటే ఇంకేం మాట్లాడతారా అని చెప్పి అందరూ వినాలనుకుంటారు. ఇప్పుడు నా ముందు ఒక బ్యూటిఫుల్ కపుల్ ఉన్నారు. వాళ్ళే దువ్వాడ శ్రీనివాస్ గారు, దివ్వెల మాధురి గారు. నమస్కారం అండి. నమస్కారం. మేడం బాగున్నాను సార్. మేడం ఒక పాట పాడుతుంటారు సార్ కోసం. అంతకుముందు చాలా ఇంటర్వ్యూస్లో కూడా మీరు పాడారు. అంటే ఎందుకు మేడం అదే పాటని చాలామంది నేను అడుగుదాం అనుకున్నాను అప్పటి నుంచి కూడా, ఎందుకు ఆ పాటే అంటే ఆ పాటకి ఏంటి లింకు? అట్లా అలా ఏం లింక్ ఏం లేదు. సార్కి ఆ పాట అంటే ఇష్టం, సార్కి ఇష్టం కాబట్టి పాడారు. అంతేనా? ఓకే సార్, మీకు ఆ పాట ఏంటని మీకు తెలుసు సార్? పాటలు అన్నీ వింటుంటాను నేను, ఏ పాటలైనా వింటుంటాను. సంగీతంలో ఆ పాట కొంచెం ఇష్టం, పాడాను. ఓకే సార్, ఇప్పుడు చూస్తే రాజకీయాలకు సంబంధించి మాకు దువ్వాడ శ్రీనివాస్ గారు అంటే ఒక హీరోయిక్ పర్సన్ సార్. అంటే అక్కడ శ్రీకాకుళానికి సంబంధించి మేము చాలా రోజుల నుంచి, మేము చిన్నప్పటి నుంచి కూడా మేము ఈ పాలిటిక్స్ ఫాలో అవుతున్నప్పుడు శ్రీకాకుళానికి సంబంధించి మేము చూస్తే ఒక హీరో కైండ్ ఆఫ్ పర్సనాలిటీ సార్. అలాంటి దువ్వాడ శ్రీనివాస్ గారు ఇప్పుడు మేము చూసుకున్నట్టయితే పార్టీ నుంచి సస్పెండ్ అయ్యి, ఎందుకంటే టాప్ 2లోనో టాప్ 3లోనో పార్టీలోనో ఎప్పుడు, ఎందుకంటే అందరూ తరయనుక రాజకీయాలు చేసి ఏదో
డబ్బులు సంపాదిస్తాము అట్లా కాకుండా ఏదైనా చేస్తే స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండే శ్రీనివాస్ గారు ఇలాంటి పరిస్థితి రావటం నిజంగా బాధపడుతున్నారు ఇలా? ఇప్పుడు మీరే చెప్పారు హీరోయిక్ పర్సనాలిటీ అని, స్ట్రైట్గా మాట్లాడతామని కొన్ని లక్షణాలు చెప్పారు. ఇవి చాలామందికి నచ్చవు. దీనికి వ్యతిరేకించే వర్గాలు ఉంటాయి. నిజం మాట్లాడితే ఎవరికి నచ్చదు కదా. నేను స్ట్రైట్గా మాట్లాడతాను, కరప్షన్ చేయను, ఎక్కడా కూడా అక్రమాలు చేయలేదు, భూదందాలు చేయలేదు. నా రాజకీయ జీవితంలో 25 సంవత్సరాల్లో 18 సంవత్సరాలు అపోజిషనే చేశాను. ఆ మాత్రం కొంతకాలమే నేను ఎమ్మెల్సీగా, అంతకుముందు జిల్లా పరిషత్ వైస్ చైర్మన్గా చేశాను, అంతే. ఈ చేసిన టైంలో కానీ ఎక్కడా కూడా నేను తప్పు చేయలేదు. అదే నా ధైర్యం, అదే నా మొండితనం, అదే అందుకే నేను ఎవరినైనా ప్రశ్నిస్తాను. సొంత పార్టీలో ఉండే నాయకుడు తప్పు చేసినా విడిచిపెట్టేది లేదు. అపోజిషన్ ఎంత గట్టిగా మాట్లాడతానో సొంత పార్టీలో ఉండే వాళ్ళకి కూడా అంత గట్టిగానే మాట్లాడతాను. సో తప్పులు చేసిన వాళ్ళకి నేనంటే భయం, నేనంటే అభద్రతాభావం, ఇతడిని ఎలా తప్పించేద్దామని చూసే తత్వం. సో ఏదో ఒక పాయింట్ దొరికితే తప్పించేయటానికి. నేనేమి ఇప్పుడు నన్ను సస్పెండ్ చేశారు, ఏ కారణంగా చేశారు? ఎక్కడైనా భూ కబ్జాలు చేశానని చేశారా? అధికార దుర్వినియోగం చేశానని చేశారా? లేకపోతే ఇంకేమైనా అక్రమ సంపాదనలు చేశానని చేశారా? అవన్నీ చేయలేదని చేశారు అనుకోండి సార్. మరి అవన్నీ ఉంటే రుజువు చేయాలి కదా. అంటే అవన్నీ చేయలేదని మిమ్మల్ని చేశారు అంతే కదా, అంతే. వాళ్ళలా చేయలేదు. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనగానే ఏంటి మద్యం డబ్బులు సంబంధించి అవ్వచ్చు, ఇసుక క్వారీలు అవ్వచ్చు, భూదందాలు అవ్వచ్చు, బెదిరించడం, అవన్నీ మీరు చేయలేదని చేశారు. అంటే అపోజిషన్లోకి వచ్చేటప్పటికి చాలా ఆరోపణలు వస్తాయి ఎప్పుడైనా సరే. ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం ఉంది, రేపు వాళ్ళు అపోజిషన్లోకి వచ్చారనుకోండి, చాలా పాయింట్స్ మీద ఆరోపణలు వస్తాయి, కొత్త కొత్త సబ్జెక్ట్స్ మీద. పలానా దగ్గర కుంభకోణం జరిగింది, పలానా దగ్గర అక్రమ సంపాదన జరిగిందని. అలాగే వైసీపీ మీద ఇప్పుడు చాలా వచ్చాయి. ఆ వచ్చేవి ఏవైతే ప్రభుత్వం ఇప్పుడు ఆరోపిస్తుందో వైసీపీ మీద, అందులో నా పాత్ర ఎక్కడా ఉండదు. నేను ఎక్కడా కానీ చేసినట్టు కానీ అలాంటి అక్రమాలు చేసినట్టు కానీ ఉండవు. నిజంగా ఉంటే ఇప్పటికే రూలింగ్ పార్టీ అయినా వేయాలి. సస్పెండ్ చేసే బదులు వీళ్ళే కొంత సమాచారాన్ని, అలాగే ధర్మాన సోదరులకి అచ్చెన్నాయుడుతో సంబంధం ఉంది కాబట్టి నా సమాచారం అతనికి ఇచ్చి అతడి ద్వారా నన్ను లోపలేయించవచ్చు. ఆ దమ్ము ఎవరికి లేదు, నేను ఛాన్సే ఇవ్వను. నేను అలా చేస్తున్న దుష్ట రాజకీయాలు. మనం వైసీపీలో ఉన్నాం. వైసీపీ పార్టీ అభ్యున్నతికి, వైసీపీ నాయకుడు తాలూకా నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఉన్నతికి మనం ఎప్పుడు ప్రయత్నించాలి. అవతల మన తెలుగుదేశంతో సంబంధం వాళ్ళతో చేతులు కలుపుతారు వీళ్ళు, కుల రాజకీయాలు చేస్తారు. అది నేను ప్రశ్నిస్తానని కోపం కాబట్టి సస్పెండ్ చేశారు. చేయని నాకేం పోయింది, సస్పెండ్ చేస్తే నాకు వచ్చిన నష్టం ఏం లేదు. ఎందుకంటే సార్ రాజకీయంగా ఎప్పుడు డబ్బులు సంపాదించాలన్నా లేకపోతే ఇంకో పదవులు ఉండాలన్నా కానీ ఏదో పార్టీలో ఉండాలి. ఎందుకంటే దువ్వాడ శ్రీనివాస్ అనే క్యాండిడేట్ ఒక అంత స్ట్రైచర్ ఉన్న క్యాండిడేట్. పక్క పార్టీలు జనసేన అవ్వచ్చు, లేకపోతే మిగతా పార్టీలు మీలాంటి లీడర్ని మీరు నిజంగా వస్తానంటే తీసుకునే పరిస్థితి కూడా ఉంటుంది. కానీ ఇండిపెండెంట్గానే ఉంటాను, లేకపోతే పక్కగా అటు వైపు వెళ్ళను అని చెప్పి మీరు మాట్లాడుతున్నారు. ఏంటి సార్ ఆ ధైర్యం ఏంటి? ఎలా వెళ్తాను? నిన్నటి వరకు చంద్రబాబు నాయుడు విమర్శించాను, లోకేష్ని విమర్శించాను, పవన్ కళ్యాణ్ని విమర్శించాను. ఈరోజు వైసీపీలో నాకు సస్పెండ్ చేశారని వాళ్ళని పొగడమంటారా? అంటే ఇప్పుడు నేను పొగిడితే మరి నిన్నటి వరకు విమర్శించిన విమర్శలకు అర్థం ఏంటి? సార్ ఈ రోజు తిట్టుకున్న వాళ్ళు రేపు మంచి రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, నేను అలా పొగడలేదు. ఒక మాట మీద తిట్టేవాడిని పొగడను, పొగిడేవాడిని తిట్టను. ఇప్పుడు నిన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి గారిని కూడా నాకు జీవితం ఇచ్చాడు, అంతగా చూశాడు. రాజశేఖర రెడ్డి గారు నాకు బాగా చూశారు, నాకు దైవ సమానులు అని నేను అన్నాను. ఇప్పుడు ఎలా దయ్యాలు అయిపోతారు వాళ్ళు? అలాగే నిన్నటి వరకు చంద్రబాబు నాయుడిని, పవన్ కళ్యాణ్ని, లోకేష్ని నేను సిద్ధాంతపరంగా విమర్శించిన నేను ఈరోజు ఎలా పొగిడేస్తాను? ఇది నోరా కాదా? నాకు అది నచ్చదు. మనకు ఒక ఎథిక్స్ ఉండాలి, క్యారెక్టర్ ఉండాలి. రాజకీయం అంటే అధికారంలో ఉండటం, పదవుల్లో ఉండటం కాదు, ప్రజల పక్షాన ఉండటం, లీడర్గా ఉండటం. వన్ హూ లీడ్స్ ద ఇష్యూస్, పబ్లిక్ ఇష్యూస్ మీద ఎవరైతే నిలబడి యుద్ధం చేస్తారో వాడే లీడర్. ఎమ్మెల్యే అయిపోయినంత మాత్రం లీడర్ అయిపోం, మంత్రులైనంత మాత్రం లీడర్స్ అయిపోం. ఎంతమంది ముఖ్యమంత్రులు కాలేదు, ఎందుకు అందరూ లీడర్స్ కాలేదు? అందరం ఎంతమంది ప్రధానులు కాలేదు, అందరూ ఎందుకు లీడర్స్ కాలేదు? ఎందుకు మోదీయే లీడర్ అయినాడు? ఎందుకు ఇందిరాగాంధీ లీడర్ అయ్యారు? మిగతా వాళ్ళు ఎందుకు కాలేకపోయారు? ది లీడర్షిప్. ప్రజల కోసం ఎవరైతే ఆలోచిస్తారో, ప్రజా సమస్యల మీద ఎవరైతే నిరంతరం పోరాటం చేస్తారో వాడు లీడర్ అవుతాడు. అలాగే రాజశేఖర రెడ్డి ఎందుకు లీడర్ అయ్యారు? అవును, లీడర్ అంటే అందరూ కాలేరండి, అందరూ ముఖ్యమంత్రులు అయిపోరు లీడర్స్. ఓకే, కొంతమందికి ఆ క్వాలిటీస్ ఉండేవాళ్ళే అవుతారు. ఎమ్మెల్యే అయిపోయినంత మాత్రాన
ఘనకార్యం సాధించినట్టు కాదు. ఎమ్మెల్యేగా నీ ప్రజల కోసం నువ్వేం చేసావు, మ్మ్. నీ ప్రాంతం కోసం నువ్వేం ఆలోచించావు, ఎప్పుడైనా ఓ గ్రామం పోయావా, ప్రజల పక్షాన్ని నిలబడి మాట్లాడావా, నిజాయితీగా ఉన్నావా, ఇవన్నీ లీడర్స్ ఇష్యూస్ మీద పోరాటం చేసావా, యుద్ధం చేసావా, ఎక్కడైనా ప్రమాదం జరిగేటప్పుడు, ప్రజలకు నష్టం జరిగేటప్పుడు ఆ సమస్యలపైన పోరాడావా, రైతుల గురించి పోరాడావా, మత్స్యకారుల గురించి పోరాడావా, సమాజం మీద ఏ రోజు పోరాడితే ఆ రోజు నువ్వు లీడర్ అవుతావు. అంతేగాని ఏదో ఎమ్మెల్యే అవడానికి రాజకీయాలు లేదా అధికారం కోసం రాజకీయాలు చేస్తే ఏ పార్టీకైనా పోవచ్చు. నేను ఇప్పుడు మీరు అన్నట్టు ఏదో సార్ ఒదిగిపోయి ఇప్పుడు జనసేన లేకపోతే టీడీపీ లేకపోతే బీజేపీ ఉంది కదా సార్. ఎందుకంటే నేషనల్ పార్టీ మీరు కూడా ఎప్పుడు మీ బొట్టు చూస్తే నిజంగా మిమ్మల్ని ఎవరైనా నార్తోళ్ళు చూస్తే ముందు బీజేపీ లీడర్ అనుకుంటారు సార్. ఆ హిందూ సాంప్రదాయాలు కానీ మీరు అవన్నీ కూడా చాలా పాటిస్తారు. నాకు మతం అంటే కూడా చాలా ఇష్టం. మతపరంగా చాలా హిందూ తత్వాన్ని నేను చాలా ఇష్టపడతాను. ఓకే. బీజేపీ సిద్ధాంతాలు నాకు ఇష్టం, ఇప్పుడే కాదు చిన్నప్పటి నుంచి నాకు ఇష్టం. ఒకవేళ ఆఫరు బీజేపీ నుంచి ఏదన్నా, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఆ వ్యాక్యూమ్ ఉంది, బీజేపీకి సంబంధించింది ఏదన్నా ఉంటే యాక్సెప్ట్ చేస్తారా దువ్వాడు గారు? నాకు బీజేపీ అన్న పార్టీ అన్న నాయకత్వం అన్న నాకు గౌరవం ఉంది, ఓకే, నాకు అభిమానం కూడా ఉంది. అలా అని పార్టీకి వెళ్ళిపోయి ఇప్పటికిప్పుడే వెళ్ళిపోయి నిన్నటి వరకు వైసీపీలో ఉండి ఇక్కడ 4 తిట్టుకొని మళ్ళీ పొగట్టం ఇవన్నీ చేయలేను. ఏదైనా ప్రజల నిర్ణయం అంటూ ఒకటి ఉంటుంది. ప్రస్తుతం నన్ను సస్పెండ్ చేశారు కాబట్టి నేను ఇండిపెండెంట్గా ఉన్నాను. నేను తటస్థుడిగానే నా వ్యవహారం ఇప్పుడు నడుస్తుంది. కాన్స్టిట్యున్సీలో నేను వెళ్తున్నాను, ప్రజల్లో తిరుగుతున్నాను. ఇక్కడ 10 రోజులు ఉంటే అక్కడ 5 రోజులు ఉంటాను. ఉండి అక్కడున్న సమస్యల మీద నిరంతరం నా పోరాటం జరుగుతుంటుంది. ప్రజలు ఎలా నిర్ణయిస్తారో చూద్దాం. ఇంకా 29వ సంవత్సరాలు కదా ఎలక్షన్, అప్పటివరకు వెయిట్ చేద్దాం, చూద్దాం. మాధురి గారు, మీ వర్క్ నార్మల్గా అయితే మేడం సుఖాల్లో ఉన్నప్పుడు అంటే సంతోషంగా ఉన్నప్పుడు మ్యాక్సిమం అంటే ఎవరైతే భార్య కానీ ఇట్లాగా ఇష్టమైన వాళ్ళు సుఖంగా ఉన్నప్పుడు లేకపోతే బాగున్నప్పుడే ఉంటారు. కానీ మీరు ఆయన కష్టాల్లో ఉన్నప్పుడు దగ్గర నుంచి అంటే మీ ఎపిసోడ్ చూస్తే ఒక మనిషి కోసం ఇంత కష్టపడతారా, అంటే ఇంత ఫైట్ చేస్తారా అంటే కొంతమందికి మీ ఇన్స్పిరేషన్ మేడం. ఎందుకంటే లైఫ్లో ఒక్కొక్కరికి ఏదైనా ఇబ్బంది జరుగుతుంది, కానీ సమాజం గురించో లేకపోతే వీళ్ళ గురించో ఆగిపోకుండా అనుకున్న దానికోసం ఇచ్చిన మాట కోసమో కలిసి నడవటానికి ఇన్ని పాటలు పాడాలా మీరు? ఏమనిపిస్తుంది మీకు? అభిమానించే వాళ్ళ కోసం ఎన్ని పాటలైనా పడవచ్చు. ఎందుకంటే మేడం ఆ ఎపిసోడ్ మొత్తంగా చూస్తే అసలు మీరు ఆ యాక్సిడెంట్ జరిగిన తర్వాత కానీ తర్వాత జరిగిన పరిణామాలు కూడా చాలామంది కూడా ఎందుకు అసలు ఏం జరుగుతుంది అని కూడా అనుకున్న పరిస్థితి. భయపడ్డారా ఎప్పుడన్నా? సమాజం నుంచో లేకపోతే వీళ్ళ నుంచో ఫ్యామిలీ నుంచి ఆల్రెడీ పిల్లలు ఉన్నారు, వ్యతిరేకత వస్తుంది ఎప్పుడన్నా అట్లా అనుకున్నారు? నేను ఎప్పుడు భయపడలేదు సమాజం నుంచి వ్యతిరేకత, నేను ఎప్పుడు భయపడలేదు. ఎందుకంటే శ్రీనివాస్ గారి నుంచే నేను ధైర్యం నేర్చుకున్నాను. అతని మీద ఎన్ని రాళ్ళు ఇస్తున్నా సరే ఆ రాళ్ళతోనే నిర్మించుకోగలరు. అతనే నాకు ఇన్స్పిరేషన్. ఎన్ని రాళ్ళు ఇస్తే అంత తను ఆ రాళ్ళన్నీ పట్టుకొని నిర్మించుకొని పైకెక్కగలరు. సో అతనే నాకు ఇన్స్పిరేషన్. మేడం ఒక్కసారి నేను ఎప్పటి నుంచి చాలా ఇంటర్వ్యూలు చూస్తున్నాను. నేను మిమ్మల్ని కలిసినప్పుడు అడగాలనుకున్నాను. ఆయన ఫస్ట్ టైం చూసినప్పుడు అంటే లవ్ ఫస్ట్ సైట్ ఆ టైప్ అలా ఏం లేదండి. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ సిచ్యువేషన్ తర్వాత మాది ప్రేమ అయింది తప్పితే మాదే లవ్ ఎట్ ఫస్ట్ సైట్. మేమైనా చిన్నపిల్లలం కాదు, పెళ్లి కాని పిల్లలం కాదు లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అవడానికి. కాదండి, అంటే కొంతమంది అలా ఏమీ లేదు. తను చూడగానే ఒక అభిమానం ఏర్పడింది అంతే. మా సిచ్యువేషన్స్ వల్ల మేము ఇద్దరం కలిసి ఉండడం వల్ల తర్వాత ప్రేమ పుట్టింది మా ఇద్దరి మధ్యలో, కానీ ముందు లవ్ ఎట్ ఫస్ట్ సైట్ ఏం కాదు. ఓకే. ఆయనలో మీకు బాగా నచ్చే విషయాలు అంటే ఇది నాకు ఇష్టం, ఈయన ఎలా ఉంటాడు, అలాంటివి ఏమున్నాయి మేడం? అతనిలో నాకు క్వాలిటీ ఇష్టం ఏంటంటే అతను ఒక లోటస్ ఫ్లవర్ లాగా అనమాట. చుట్టూ బురదన్నా సరే చూస్తారు అందంగా వికసిస్తుంది కదా. సో అతను అలా ఉంటారు. ఆ క్వాలిటీ చాలా ఉంటుంది అతనిలో. నాకు ఆ క్వాలిటీ దానిలో చాలా ఇష్టం నాకు. ఓకే. అంటే నార్మల్గా సిచ్యువేషన్స్ ఎలా ఉన్నా చుట్టూ సరే తను బ్యాలెన్స్ చేసుకొని తను నిలబడగలడు, తను స్టాండ్ అవుతారు. నాకు చాలా ఇష్టం అతనిలో. ఓకే. ఆ క్వాలిటీ. ఎందుకంటే మేడం చాలా విషయాలు ఆయన దగ్గర నుంచి సంఘటనల తర్వాత కూడా కొన్ని సంఘటనలు చూసినట్టయితే కారులో పడుకున్నారు సార్ అని చెప్పి కొన్ని మీరు చాలాసార్లు చెప్పారు మేడం. అలాంటి సిచ్యువేషన్ చూసినప్పుడు మీకు ఏమనిపించేది ఆయన? ఎందుకంటే ఆయన అక్కడ మకుటం లేని మహారాజు ఆ ఏరియాకి. బట్ ఇలాంటి సంఘటన అసలు అది చూసే ఫస్ట్ నేను చెల్లించాను. చాలా బాధ అనిపించేది. ఎందుకంటే ఒక టెక్కల్ అంటే దువ్వాడ శ్రీనివాస్ అంటే టెక్కలి. అది ఎవరికైనా తెలుసు. అది ఆంధ్రాయే కాదు తెలంగాణ ఎవరికైనా తెలుసు. టెక్కల్ పేరు వినపడగానే శ్రీనివాస్ గారి పేరు వినిపిస్తుంది.
అతను కూడా అంతే 25 yearsలో ఎప్పుడు పదవులు ఆశించకుండానే ప్రజల కోసం కష్టపడుతూనే ఉన్నారు. ఏ రోజు కూడా పదవి నాకు కావాలని కష్టపడలేదు తను. ఓకే. పదవి లేకపోయినా సరే జనాలు తనకు ఓడించినా సరే ఎప్పుడు జనాలతోనే ఉన్నారు. వాళ్ళ కష్టాలు ఉంటే చూడలేరు. తన దగ్గర ఒక 1000 రూపాయలు ఉంటే ఆ 1000కి ఇంకొక 10 రూపాయలు కలిపి కూడా ప్రజల కోసమే కష్టపడతారు. అలాంటి మనిషి అలాంటి కష్టాలు అనుభవిస్తూ కారులో కొన్ని రోజులు ఉండడం, ఇల్లు లేకుండా బయట ఉండడం, అవన్నీ చాలా బాధ అనిపించింది. ఓకే. అంటే కొంతమంది కోటేశ్వరుని పెళ్లి చేసుకుంటారు, 100 కోట్లుండి మొత్తం అన్ని పెళ్లి చేసుకుంటారు, పైసా డబ్బు లేని ఆయన్ని. కోటీశ్వరుని పెళ్లి చేసుకుంటే వాళ్ళ ఫ్యామిలీ బాగుపడతారు. ఇలాంటి వాళ్ళతో ఉంటే ఇతని వల్ల సమాజం బాగుపడుతుంది. అన్ని మొత్తం అన్ని వదిలేసి జీరోగా ఉన్నప్పుడు మీరు ఇష్టపడ్డారు. అదే అతని వల్ల సమాజం బాగుపడుతుందని చెప్తున్నాను కదా. అతనుకున్న విలువలు అలాంటివి, అతనుకున్న మంచితనం, అతనుకున్న వ్యక్తిత్వం వెలకట్టలేండి. అది ఎన్ని కోట్లు పెట్టినా రాదు. తనకి జీరో చేసి కిందకి పెట్టేసినా సరే మళ్ళీ నిలబడగలరు, సంపాదించుకోగలరు. తనకు కెపాసిటీ ఉంది. మరి ఇప్పుడు బక్లా సిల్క్ స్టోర్ తనే ప్లాన్ చేశారు, తనే ఓపెన్ చేశారు, ఇంటిగా డెవలప్ చేశారంటే అన్ని తన మైండే కదా ఇదంతా. సో జీరోకి వెళ్ళినా సరే తను మళ్ళీ స్టాండ్ అవ్వగలరు, మళ్ళీ కోట్లకు పడగెత్తగలరు. ఆ నమ్మకం నాకు ఉంది. ఓకే. అంటే మేడం, ఇష్యూస్ అన్నీ జరిగిన తర్వాత ప్లానింగ్ చేయాలి డెఫినెట్లీ మనం. ఎందుకంటే అన్ని వైపుల నుంచి, అటువైపు ఎవరైతే ఏదో వాణి ఫ్యామిలీ అటు నుంచి పిల్లలు వాళ్ళందరూ కూడా అటాక్ చేశారు, దారుణంగా తిట్టారు మిమ్మల్ని, అసలు కొట్టిన పరిస్థితి, అంత పరిస్థితి నుంచి కూడా అసలు ముందేమన్నా ఆలోచించుకొని ప్లాన్ చేసుకొని ఇవి చేశారా, లేదు సిచ్యువేషన్ జరిగిన తర్వాత మనం ఇలా కలిసి నడవాలి అని మీరు అనుకున్నారా? సిచ్యువేషన్ జరిగాక మేము కలిసి నడవాలనుకున్నాం, కలిసి నడుస్తున్నాం. ఆ విషయం వాళ్ళకి తెలుసు. అన్నీ తెలిసిన తర్వాత మళ్ళీ ఇవన్నీ వాళ్ళు డబ్బుల కోసం, ఇల్లు కోసం ప్లాన్ చేశారు. ఓకే. అవన్నీ బెడ్స్ కొట్టాయి. సో ఇప్పుడు మేము ఫైనల్గా హ్యాపీగానే ఉన్నాం, మేము హ్యాపీగానే లీడ్ చేస్తున్నాం. మళ్ళీ పొలిటికల్ లైఫ్ మళ్ళీ చక్కగా నడుస్తోంది, చక్కగా స్టార్ట్ అవుతుంది. మళ్ళీ ప్రజలందరూ కూడా మమ్మల్ని బాగా ఆదరిస్తున్నారు. ఈ ఆదరణతోనే ముందుకెళ్తున్నాం. మేడం, ఆయన అంటే టెక్కలకి సంబంధించి ఆయన ఉంటారు. ఫ్యూచర్లో రాజకీయాల్లోకి మీరు కూడా వచ్చే అవకాశం ఉందా? ఎందుకంటే అదే ప్రెసెంట్ రాజకీయాల్లో ఉన్నట్టే అతను ఉంటే అతను వెనక నేను ఉన్నట్టే కదా. అట్లా అంటారా? అంతే. ఓకే. అంటే ఎలా ఉండాలి, ఏం వెళ్ళాలి, ప్లానింగ్ ఏంటి ఆయనకి ఏమన్నా? అలా ఏం లేదు. అతను పొలిటికల్ గా నిల్చోవాలి, అతను నిలబడాలి, మళ్ళీ ప్రజల పక్షాన నిలబడాలి. ఇతను లాంటి నాయకుడు ఖచ్చితంగా ప్రజలకు కావాలి. ఎందుకంటే తను ఎప్పుడు పదవిని మిస్యూజ్ చేసుకోలేదు, ఎప్పుడు ఏదో డబ్బులు సంపాదించాలని ఆలోచన ఉండదు. ఇతను బాగుంటే ప్రజలు బాగుంటారు. అది ప్రజలు తెలుసుకున్నారు కొంతమంది, అది ఇంకా కొంతమంది తెలుసుకుంటే బాగుంటుంది. ఓకే సార్. శ్రీనివాస్ గారు, మీ నెక్స్ట్ ఒకవేళ ఉంటే టెక్కలి నియోజకవర్గం నుంచే మీరు పోటీ చేస్తారు, ఇండిపెండెంట్ అవ్వచ్చు లేకపోతే వేరేది, ఒకవేళ ఏదన్నా జరిగితే ఫ్యూచర్లో టెక్కలి నుంచే చేస్తారు. సార్, మీ శ్రీకాకుళానికి సంబంధించి అక్కడ చూస్తే కొప్పులు వెలమ వర్సెస్ కాళింగ, ఒక పొలిటికల్ అక్కడ మీరు కొన్ని రోజులు అక్కడ ఉన్నవాళ్ళలాగా ఏం చెప్తారు సార్ మీరు? అంటే ఇప్పుడు నాకు పార్టీలో ఉండటం కన్నా సస్పెండ్ అవ్వటం వల్ల ఒక అడ్వాంటేజ్ వచ్చింది. కొన్ని వాస్తవాల్ని పార్టీల దృష్టిలో, చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో కానీ, బీజేపీ నాయకత్వాల దృష్టిలో కానీ, జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలో కానీ, రాజకీయంగా ఏం జరుగుతుంది శ్రీకాకుళంలో అన్నది క్షుణ్ణంగా పెట్టడానికి నాకు అవకాశం దొరికింది. దీన్ని ఎలాగా యూజ్ చేద్దాం. సో అందులో భాగంగానే మా జిల్లాలో జరుగుతున్నటువంటి కుల రాజకీయాలు, ఎక్కడైనా కుల రాజకీయాలు ఉంటాయి, నేను కాదనట్లేదు. ప్రతి జిల్లాలో కానీ, ప్రతి ప్రాంతంలో కానీ, దేశంలో కానీ ఎక్కడ చూసినా కులమైన పునాదుల మీదే నాయకత్వాలు వస్తున్నాయి, పార్టీలు వస్తున్నాయి. ఇది మనం చూస్తున్నదే. మా జిల్లాకు వచ్చేటప్పటికి ఒక డిఫరెంట్ ఇష్యూ. అక్కడ కళింగ కమ్యూనిటీ అన్నది మేజర్ సామాజిక వర్గం, అది నెంబర్ 1 పొజిషన్లో ఉంటుంది. నెంబర్ 2 కాపులు ఉంటారు. నెంబర్ 3 రెడ్డిస్ ఉంటారు. నెంబర్ 4 ఇంచుమించు అటు ఇటు సమానంగా యాదవాస్ ఉంటారు, ఎస్సీస్ ఉంటారు. తర్వాత అలాగే 8, 9వ స్థానంలో వెలమలు ఉంటారు. ఆ వెలమలు అన్ని కులాల మీద దాడులు చేస్తారు, అన్ని కులాల్ని నొక్కి పెడతారు, అన్ని కులాల్ని గ్రూపులుగా విడగొడతారు. ఏ నియోజకవర్గంలో కూడా వాళ్ళకు అనుకూలమైనటువంటి చెంచాగాళ్లే గెలవాలి తప్ప ఇంకొకటికి అక్కడ గెలవటానికి సమర్థుడైనటువంటి వ్యక్తి బలపడటానికి అవకాశం ఇవ్వరు. ఇది ఒక 20-25 సంవత్సరాలుగా అలవాటైపోయింది. అంటే ఎర్రంనాయుడు, ధర్మాన ప్రసాద్, ఇప్పుడు కూడా అచ్చెన్నాయుడు, ధర్మాన ప్రసాద్, కృష్ణదాస్, వీళ్ళ ఇద్దరు 2 కుటుంబాలు కేడి బ్రదర్స్ అని నేనే పేరు పెట్టాను. కే అంటే కింజరాపు, డి అంటే ధర్మాన. ఈ కేడి బ్రదర్స్ తాలూకా రౌడీయిజం ఏంటి? ఎన్నాళ్ళు వీళ్ళు జిల్లాని నాశనం చేయాలనుకుంటున్నారు, ఎవరిని శాసించాలనుకుంటున్నారు? ఎక్కువ శాతం కలిగినటువంటి కళింగుల్ని వీళ్ళ కాళ్ళ కింద పెట్టుకోవటం ఏంటి? మేమేమైనా
అక్కడ చూస్తూ ఊరుకోవడానికి సిద్ధంగా ఉన్నామా? మరి కళింగ కులం మీద ఆధారపడిన ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, అగ్రవర్ణాలు, అలాగే కాపు కులానికి చెందినటువంటి లీడర్షిప్ మీద కూడా దాడులు జరుగుతున్నాయి. ఓకే. మరి వాళ్ళ మీద ఆధారపడినటువంటి ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, అగ్రవర్గాలు, ఈ కళింగ కాపు నష్టపోతుండటం వల్ల ఈ కులాల మీద ఆధారపడినటువంటి ఇతర కులాలు కూడా నష్టపోతున్నాయి. వెలమ కులం మీద ఆధారపడిన ఇతర కులాలు మాత్రం బాగుంటున్నాయి. ఇది విచిత్రమైన కోణం. అంటే జిల్లాలో ఒక 10 to 20% కులాలకు మాత్రమే న్యాయం జరుగుతుంది. రిమైనింగ్ 80% నష్టపోతున్నాం. సో ఈ నష్టాన్ని ఎలా బయటకు తీసుకురావాలి, ఇది ఎలా అర్థం కావాలి? ఇన్సిడెంట్స్ వచ్చాయి. ఇప్పుడు గుండ్రావు మీద మంత్రి రేసులో ఉన్నాడు గట్ట, ఆయనకి తప్పించాలి. అందుకు ఒక ఎంప్లాయీ సౌమ్య గారికి ఏదో అన్యాయం జరిగింది, రవి ఏదో అన్యాయం చేసేసినాడు అని ఒక సీన్ క్రియేట్ చేశాడు. ఎవడో అచ్చెన్నాయుడు సీన్ క్రియేట్ చేస్తే ధర్మాన ప్రసాద్ కృష్ణదాస్ పరామర్శకు వెళ్తారు. వీళ్ళు భూములు పంచుకుంటారు, ఆస్తులు పంచుకుంటారు, ట్రాన్స్ఫర్స్ చేసుకుంటారు. ఈ రోజు ధర్మాన ప్రసాద్ కృష్ణదాస్ వర్గాలు, వెలమ వర్గాలన్నిటికీ అచ్చెన్నాయుడు కాపాడుతున్నాడు. రేపు వైసీపీ అధికారంలోకి వస్తే అచ్చెన్నాయుడు వర్గాలన్నిటికీ ధర్మాన ప్రసాద్ కృష్ణదాస్ కాపాడతారు. ఏంటిది? ఇదంతా నా కళ్ళతో నేను చూశాను. ఇది కాంగ్రెస్ లో నేను రాజశేఖర రెడ్డి గారితో విద్యార్థి దశ నుంచి రాజకీయాలు చేశాను. రాజశేఖర రెడ్డి గారు నన్ను జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ చేస్తారు. అప్పుడు ఇదే జరుగుతుంటే అప్పుడు కూడా నేను గొంతెత్తి మాట్లాడితే ఆ రోజు నన్ను సస్పెండ్ చేశారు. సస్పెండ్ చేయించాడు ధర్మాన ప్రసాద్. ఈ రోజు సస్పెండ్ చేయించాడు ధర్మాన ప్రసాద్. ఇదే ధర్మాన ప్రసాద్ జగన్మోహన్ రెడ్డికి తిట్టాడు. కోళ్ల ఫారం లాంటిది, జగన్మోహన్ రెడ్డి కోళ్ళన్నీ చంపేస్తాడని, ఈ సూట్ కేసుల దొంగ అని ఈ ధర్మాన ప్రసాద్ తిట్టాడు. భిక్షాందేహి అనుకుని ఈ పార్టీలో అలాంటి సిగ్గుమాలిన వాళ్ళు ఈ పార్టీ నాశనం చేస్తున్నారు. నేను జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పదలుచుకున్నాను. అన్నకి తప్పుడు సమాచారం ఇచ్చి జిల్లా అంతా వాళ్ళ చేతిలో ఉందని చెప్పుకుని ఎన్నో సామాజిక వర్గాలకి నరకం చూపిస్తూ వాళ్ళు మాత్రం అధిష్టానం దగ్గర వాళ్ళకి మంత్రులు చేశారు, ఎమ్మెల్యేలు చేశారు కాబట్టి అంత సర్వస్వం వాళ్ళ చేతుల్లో ఉందని అక్కడ చూపెడుతున్నారు. ఇది అబద్ధం అని నేను చెప్తున్నా. చంద్రబాబు నాయుడు గారికి అదే చెప్తున్నా. ఏంటి అంత అన్యాయం అండి? మా జిల్లాలో వెలమ కులానికి చెందినటువంటి ఆ అచ్చెన్నాయుడికి ఎమ్మెల్యే టెక్కల్లో ఇవ్వచ్చా? టెక్కల కాలింగల్ సీట్ కదా, వాళ్ళది కదా. శ్రీకాకుళం కాలింగల్ సీట్ కదా, అక్కడ ఎంపీ ఇవ్వచ్చా? పార్లమెంట్ ఇచ్చారు. ఒక తప్పు. రెండో తప్పు ఏంటంటే కేంద్ర మంత్రి వాళ్ళకే ఇవ్వాలా, మళ్ళీ రాష్ట్ర మంత్రి వాళ్ళకే ఇవ్వాలా? ఏంటంటే దాష్టికం. ఎవరి మీద రౌడీజం? ఏ కులాలను చంపాలనుకుంటున్నారు? ఈ రోజు శ్రీకాకుళంలో టెక్కల్లో ఎక్కడ చూసుకున్నా సరే అటెండర్ దగ్గర నుంచి ఆర్డీఓల వరకు మొత్తం వాళ్ళే. ఆ కులం ఇంకోటి ఉంటే పర్వాలేదు, ఒక యాదవకి అయ్యండి, రెడ్డికి అయ్యండి, లేకపోతే కాపుకి అయ్యండి, ఎస్సీలకి ఎస్టీలకి అయ్యండి. నేను మొన్నటి వరకు వైసీపీ అధికారంలో ఉండేటప్పుడు, ఎమ్మెల్సీగా ఉండేటప్పుడు నేనే బాధ్యతలు వహించాను. నా దగ్గర పనిచేసిన ఎస్ఐలు, సిఐలు, ఎంటైర్ ఆల్ డిపార్ట్మెంట్స్ చూసుకుంటే ముస్లిమ్స్ ఉన్నారు, ఎస్సీలు ఉన్నారు, రజకులు ఉన్నారు, రెడ్డీస్ని ఇచ్చాను, యాదవస్కి ఇచ్చాను. కాలింగలకి వేసుకోవాలా? చూడండి మరి కులపిచ్చి నేనేం చూపించాలా? అందరినీ సమానంగా తీసుకెళ్తాం. ఈరోజు నేను ఫైట్ చేస్తుంది కులం గురించి కాదు, కులాల గురించి, కులాల మీద జరుగుతున్న దాష్టికం గురించి, ఆ దాష్టికాన్ని చేస్తున్నటువంటి కేడీ బ్రదర్స్ గురించి నేను ఫైట్ చేస్తున్నా. ఇది పార్టీలు వినాలి. ఇండిపెండెంట్గా నా ఆర్గ్యుమెంట్ ఇది, నా వాదన ఇది. ఎందుకు మాట్లాడుతున్నానో అన్నది పరిశీలించి అడుగులు జాగ్రత్తగా వేసుకోకపోతే శ్రీకాకుళంలో పెద్ద విప్లవమే వస్తుంది. ఆల్మోస్ట్ స్టార్ట్ అయిపోయింది సార్. ఇప్పుడు చాలా పెద్ద విప్లవమే సృష్టించబోతున్నాను. దీన్ని నేను పోయినా పర్వాలేదు, నా ప్రాణాలే ఇదిలో పోయినా పర్వాలేదు. వాళ్ళ కేడీ బ్రదర్స్ దాష్టికంలో ఇరుక్కుపోయిన ప్రతి కులానికి అంగరక్షకుడిలా ఉండాలి. అది నా కోరిక. ఈ రోజు అందరికి ట్రాన్స్ఫర్లు చేశారు. మన్యం జిల్లాకి, అరకు ప్రాంతాలకి, కొండల ప్రాంతాలకి ట్రాన్స్ఫర్ చేసేస్తున్నారు. కానీ ధర్మాన ప్రసాద్ అనుకూలమైన మనుషులందరూ మాత్రం అక్కడే ఉన్నారు. అంటే లిస్ట్ అంతా ఇచ్చేయగలను. అంటే ప్రతిపక్షంలో ఉన్న అక్కడే ఉంటారు, అధికార పక్షంలో ఉన్నా కానీ అక్కడే ఉంటారా? అంతే. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్రలో ఒక సబ్ ఇన్స్పెక్టర్ ఓవర్ యాక్షన్ చేసి ఇచ్చాపురం దగ్గర కెమెరాలు ఇసిరేసి కెమెరామ్యాన్ల మీద దాడి చేశారు, మీడియా మీద దాడి చేశాడు, చాలా అలర పెట్టాడు. నేను ఎస్ఐని అడిగాను, ఎందుకు మీడియా మీద దాడి చేస్తున్నావు? ఇప్పటికీ 16 నెలలుగా నడుచుకుంటే వాళ్ళు వస్తున్నారు, ఇప్పటికే వాళ్ళు శరీరాలు హోనం అయిపోయినాయి, వాళ్ళ మీద ఎందుకు దాడి చేస్తున్నావా, వాళ్ళ కెమెరాలు ఎందుకు తీసుకుంటున్నావా? నేను గొడవ పడ్డాను. గొడవ పడిన వ్యక్తి అక్కడ రేపటి నుంచి పాదయాత్రలో ఉండకూడదని నేను ఎస్పీ గారికి గట్టిగా కంప్లైంట్ ఇచ్చాను. 2వ రోజు నుంచి ఆయన్ని తీసేస్తున్నారు. అదే ఎస్ఐ మాకు టార్గెటెడ్ కదా, ఆ టార్గెటెడ్ ఎస్ఐ ధర్మాన ప్రసాద్ కాన్స్టిట్యున్సీలో పనిచేశాడు.
మేము ఎక్కడికి పోవాలి అప్పుడు? ఇప్పుడు మాకు ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఎవరైతే టెక్కల్లోను అచ్చెన్నాయుడు నియోజకవర్గంలో ఉన్నారో అధికారులు, ఆ అధికారులందరూ అన్ని కులాలకి రాచరం పాల్పడుతున్నారు, ఇబ్బంది పెడుతున్నారు, నరకం చూపిస్తున్నారు. వాళ్ళ అభిప్రాయాన్ని నేను చెప్తున్నా, ప్రజల అభిప్రాయాన్ని నేను చెప్తున్నా. మేడం ఇంకొకటి మేడం, మీకు ఒక ప్రశ్న. అంటే ఆయన ఎవరైతే ఉన్నారో బిఫోర్, అంటే మీరు ఆయన ఫ్రేమ్లోకి రాకముందు ఒక ఫెరోషియస్ పర్సన్గా ఉన్నారు. అక్కడ టెక్కలకి సంబంధించి ఆయన ఒక పెద్ద లీడర్గా ఉన్న పరిస్థితి. వాణి గారు కానీ కొంతమంది గారని, మాధురి గారు వచ్చిన తర్వాత చూస్తే పరిస్థితులన్నీ మారిపోయాయి. అలాంటి ఇంకొంచెం ఫెరోషియస్ అయ్యారు. అంటే వాళ్ళు ఏం చెప్తారంటే పదవి పోయింది, సస్పెండ్ అయ్యారు, అలా ఉన్నాడు, అలా అయ్యారు, వీళ్ళు వచ్చిన తర్వాత అని కొంతమంది నుంచి ఒక వాయిస్ వస్తుంది. అలాంటి ఏది జరిగినా మన మంచికే భగవంతుడు అన్ని మంచి చేస్తాడు. మాకు అంతా మంచి జరిగింది. అప్పుడు ఫెరోషియస్ గా ఉంటే డబల్ ఫెరోషియస్ గా ఉన్నాడు. ఎక్కడ ఏం తగ్గలేదు, ఎవరు ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు. అప్పటికి మా వ్యూవర్షిప్ మహా అయితే 1000-2000. ఇప్పుడు 4 అప్పుడు దువ్వాడ శ్రీనివాస్ చెక్కలకే పరిమితం అయితే ఇప్పుడు 2 రాష్ట్రాల్లో కూడా పరిచయం అయ్యాడు, 2 రాష్ట్రాలకి నాయకుడు అయ్యాడు. ప్రతి 2 రాష్ట్రాల్లో కూడా ఆదరిస్తున్నారు, 2 రాష్ట్రాల్లో కూడా ప్రజలు అందరూ ఇతని దగ్గర కలవడానికి వస్తున్నారు. సో ఆ ఫెరోషియస్ తగ్గినా ఇది లేకపోయినా ఎవరు రావాల్సిన అవసరం లేదు. సో అదేమి తగ్గిందని ఎవరో 2-3 మాట్లాడిన మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు డబల్ ఫెరోషియస్ గా ఉన్నాడు, ఇంకా ఫెరోషియస్ గా ఉంటాడు తప్ప ఎక్కడ తగ్గరు. ఓకే, అంటే ఆయన పార్టీ నుంచి బహిష్కరించిన తర్వాత సాధారణంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం కానీ జగన్మోహన్ రెడ్డి గారి కోసం కానీ ఆయన ఆల్మోస్ట్ ప్రాణం పెట్టినంత పనిచేశారు. కేసులు ఎదుర్కొన్నారు, అందరూ మిగతా వాళ్ళ నుంచి ట్రోల్స్ ఎదుర్కొన్నారు, ఇవన్నీ అయినా కానీ కనికరం లేకుండా, కనీసం ఏం జరిగిందని తెలియకుండా పార్టీ సస్పెండ్ చేసింది. ఎవరు నష్టపోయారు దీనివల్ల? పార్టీ కదా నష్టపోయింది. పార్టీకి వాయిస్ లేకుండా పోయింది. కనీసం ఉత్తరాంధ్రలో మాట్లాడేవాడి దిక్కు లేదు, సరే నాయకుడు లేడు. మన జగన్మోహన్ రెడ్డికి పాతేస్తుంటే ఒకడు స్పందించలేదు, పాతేస్తే పార్టీ అని చూస్తా తప్పితే స్పందించినోడు కూడా లేదు. సో ఇలాంటి నాయకుని తీసేసి ఏం బాగుపడినట్టు, ఏం బాగున్నట్టు పార్టీ? కనీసం ఉత్తరాంధ్ర నుంచి వాయిస్ వినిపిస్తుంది ఎవరిదైనా ఒక్కడిదైనా? మరి మీరే చూసుకోండి. దువ్వాడ శ్రీనివాసుని కోల్పోతే పార్టీ ఎంత నష్టపోయిందో ఆలోచించుకోండి. ప్రజలు కూడా, వైఎస్ఆర్సీపీ శ్రేణులు కూడా, కార్యకర్తలు కూడా ఆలోచించుకోవాలి. ఉత్తరాంధ్ర నుంచి దువ్వాడ శ్రీనివాస్ గారిని సస్పెండ్ చేసిన తర్వాత కనీసం ఉత్తరాంధ్ర నుంచి మాట్లాడే నాయకుడు నాకైతే ఇంతవరకు కనిపించలేదు. మరి ఎవరికైనా కనిపించడేమో నాకు తెలియదు. నేను ఇంతవరకు ధర్మాన ప్రసాద్ గారు ఎక్కడ ప్రెస్ మీట్ లో మాట్లాడాడు నాకు కనిపించలేదు. ధర్మాన కృష్ణదాస్ ఏం మాట్లాడతారో తనకే తెలియదు. అప్పలరాజు గారు ఉన్నారు, అసలు ఎప్పుడు ఇంతవరకు మాట్లాడిన బయటకు వచ్చిందే లేదు. అసలు ఇంతవరకు ఉత్తరాంధ్రలో ఒక్క నాయకుడు కూడా మాట్లాడింది లేదు. ఇష్టం వచ్చినట్టు వాగుతున్నారు పార్టీ మీద, ఇష్టం వచ్చినట్టు టీడీపీ శ్రేణులు జగన్మోహన్ రెడ్డి మీద మాటలు ఇస్తున్నారు. ఒకడు కూడా ప్రతిస్పందన లేదు. అదే శ్రీను గారు అయితే ఊరుకుంటారా? ఎదురుగా నిల్చుంటారు. అసలు జగన్మోహన్ రెడ్డి గారి మీద మాట పడితే తనకి ఒక దెబ్బ పడినట్టు ఫీల్ అవుతారు. ఎవరైనా తనకి ఒక అడ్డగోడగా నిల్చుంటారు. అసలు ఒక మానవ బాంబులాగే ఉండేవాళ్ళు. అలాంటి వ్యక్తిని కోల్పోతే పార్టీ నష్టపోయింది, శ్రీనివాస్ గారు నష్టపోయింది. మేడం 2000 అంటే చూసుకున్నట్టయితే 2019 నుంచి 24 దాకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఆయన కూడా ఉన్నారు. ఎన్నో ఘోరాలు, గోరంట్ల మాధవ్ అవ్వచ్చు, అంబటి రాంబాబు అవ్వచ్చు, అవంతి శ్రీనివాస్ అవ్వచ్చు, ఇంతకన్నా పెద్ద పెద్ద ఎవరు వంశీనో కొడాలి నానినో వీళ్ళు మొత్తం చూస్తే వాళ్ళు చేయని దారుణాలు లేవు, దరిద్రాలు లేవు, అన్నీ కూడా. కానీ ప్రతిదానికి కూడా పార్టీ కాపాడుకుంటూ వచ్చింది. ఆయన ఏం చేశారు అని పార్టీ సస్పెండ్ చేసిందని మీరు అనుకుంటున్నారు. దీని వెనక ఏమన్నా కుట్రుందా? ఎవరైనా వ్యక్తులు ఉన్నారా? అంటే కుట్రుందనే కదా చెప్తున్నారు. ఉత్తరాంధ్ర నాయకులు కుట్రుంది అంటే చెప్పారు కదా, ధర్మాన ప్రసాద్ కృష్ణదాస్ గారు చెప్తూనే ఉన్నారు కదా. వాళ్ళ కుట్ర మెయిన్ దీంట్లో ఉంది. జగన్మోహన్ రెడ్డి గారికి ఎప్పుడు అభిమానం ఉంటుంది. ఇప్పుడు కూడా అతని గుండెల్లో శ్రీనివాస్ గారు ఖచ్చితంగా ఉంటారు, అది ఎవరు తీయలేరు. అతని గుండెల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడూ ఉంటారు. అది ఉత్తరాంధ్ర నాయకులు మా ధర్మాన కృష్ణదాస్ గారు, ధర్మాన ప్రసాద్ గారు ముందు నుంచి ఇతని మీద కొంచెం ధర్మాన ప్రసాద్ కృష్ణదాస్ చెప్పాలి మనం ఏం తప్పులు చేసామన్న దమ్ముంటే చెప్పాలి. ఇప్పటికి డిబేట్ కి రమ్మానండి శ్రీనివాస్ గారు, ఇతని తప్పులేంటో వాళ్ళ తప్పులేంటో తీయమనండి. జగన్మోహన్ రెడ్డి గారే నాకు నా వ్యక్తిగత విషయమే కారణం అయితే టికెట్ ఎవరు 2021 సంవత్సరం నుంచి నడుస్తుంది మా వ్యక్తిగత కారణం. టికెట్ ఆయన తెలుసు, ఆయన ముందు సిట్టింగ్ కూడా జరిగింది కదా, మరి టికెట్ ఎలా ఇచ్చారు? మరి అలాగే ఇన్సిడెంట్ జరిగినప్పుడు సస్పెండ్ ఇన్సిడెంట్ జరిగిన 8 నెలల తర్వాత సస్పెండ్ చేశారు. కేవలం ధర్మాన ప్రసాద్ కృష్ణదాస్ అంటే ఇతన్ని సస్పెండ్ చేయకపోతే మేము పని చెయ్యం, మేము బయటకు రాం, మేము పని చేయమని జగన్మోహన్ రెడ్డి గారికి ఇరకాటంలో పెట్టారు.
ఆ ప్లేస్లో కూర్చుంటే ఎవరైనా ఇదే చేస్తారు. ఆయనకు ఒత్తిడి తెచ్చారు. మరి నా వ్యక్తిగత జీవితం మీద వాళ్ళు కారణంగా చూపించి అది చేయించారు. ఒకవేళ అలా తీయాలంటే ధర్మాన ప్రసాద్ హిస్టరీ కూడా చాలా ఉంది, తీసేయాలంటే నాకు పెద్ద పని కాదు. వ్యక్తిగత కారణాలతో రాజకీయాలు తీయాలంటే సోకాల నాయకులు ఎవడు కూడా రాజకీయాల్లో ఉండకూడదు. అవును, అంతే కదా. కృష్ణదాస్ చరిత్ర అసలు నాకు తెలిసి ఆ వ్యక్తిగతమైన చేస్తే వైసీపీలో మొత్తం బ్యాచ్ మొత్తం వైసీపీ కదా, టీడీపీ కదండి. వైసీపీ ఎందుకు, ఒక వైసీపీ ఏం చేసింది, టీడీపీ కాదు, జనసేన కాదు, ఎవరైనా సరే. ఎందుకంటే సార్ కూడా అక్కడే ఉన్నాడు కాబట్టి మీరు ఒక వైసీపీనే క్వశ్చన్ చేయకండి. ఇక్కడ పార్టీ కాదు, ఆల్ ఆర్ హ్యూమన్ బీయింగ్స్. ఓకే, తప్పు చేయని మానవుడు ఎవడో దేశంలో ముందు అదే వచ్చి నేను అంటున్నాను, వాడిని ముందు పార్టీ ఇక్కడ క్వశ్చన్ తెచ్చి కూర్చోబెట్టి, చేయకండి. వీడు తప్పు చేయలేదు, డైరెక్ట్ గా స్వర్గం నుంచి వచ్చాడు, వీడు ఒక స్త్రీ వైపు, పరాయి స్త్రీ వైపు కన్నెత్తి చూడలేదు, వీడి మచ్చలు, వీడి బాడీ మీద ఒక్క మచ్చ కూడా లేదనేవాడిని ఒకరిని చూపెడితే ఆడికి సాష్టాంగ ప్రణామం చేసుకుంటాను. అందరికీ ఇన్ని మచ్చలు ఉంటాయి, షర్ట్ ఇప్పితే అందరు మచ్చలు కనబడతాయి, వాళ్ళు దాచుకుంటారు, మేము చెప్తాం, అదే తేడా. ఓకే, ఇప్పుడు ఇక్కడ పార్టీలతో ఉండదు మంచి చెడు అనేది. ఇప్పుడు ఇటీవల కాలంలో టీడీపీలో కూడా జరిగినాయి కదా, ఒక అమ్మాయికి ఎమ్మెల్యే కిస్ చేశాడు కదా, ఓపెన్ గా కిస్ పెట్టాడు కదా నజీర్. ఇంకొక మరో ఎమ్మెల్యే కూడా దొరికాడు కదా స్త్రీతో. వైసీపీ కాదు, ఎవరైనా సరే వ్యక్తిగతంగా రీజన్స్ చెప్తే ఎవరు కూడా రాజకీయానికి అర్హులు కాదు. అందుకే వ్యక్తిగత శ్రీరామచంద్రుడు వచ్చి రాజకీయాలు చేయాలి. వ్యక్తిగత కారణాలు ఇలాంటికి సంబంధం ఉండకూడదు, అది నేను అంటాను. కాబట్టి వ్యక్తిగత కారణం పెట్టి వాళ్ళు చేశారు. ఓకే సార్, ఆంధ్రప్రదేశ్కి సంబంధించి చూస్తే లెక్కర్ స్కామ్ 3,500 కోట్లు అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి రేపో మాపో లోపలికి వెళ్తాడంటున్నారు. ఆల్మోస్ట్ 11 మందిని లోపలి ఉంచారు, బెయిల్స్ లేవు. ఏం జరగబోతుంది సార్ వైసీపీలో ఉండే? ఎలా చూస్తారు కేసు నడుస్తున్నప్పుడు, కేసు ఇన్వెస్టిగేషన్ లో ఉండేటప్పుడు పూర్తి సమాచారం మనకు లేనప్పుడు దాని మీద మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు. ఇదంతా ఇన్వెస్టిగేషన్ లో ఉంది. ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ లో ఆరోపణలు ఉన్నాయి, ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. ఇన్వెస్టిగేషన్ లో ఒక్కొక్కరిని పిలిపించుకుంటారు, అరెస్ట్ చేస్తారు, కస్టడీ, మళ్ళీ ఇన్వెస్టిగేషన్ కోసం వేరే సెల్కి రప్పించుకుంటారు, పోలీసు వారు ఎంక్వైరీ చేస్తారు, రిపోర్ట్స్ అన్ని ఫైనల్ అయిన తర్వాత ఛార్జ్ షీట్ వేస్తారు. ఛార్జ్ షీట్ వేసే వరకు కూడా ఇందులో పూర్వపరాలేంటి, వాస్తవాలేంటి అన్నది మనకు కూడా తెలియదు. ఇన్వెస్టిగేషన్ నడుస్తున్న టైం ఏజెన్సీస్ దగ్గర ఉన్నప్పుడు మనం మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు. ఇది అన్ని ఆరోపణలే, నిజాలని తేల్చాలంటే వాళ్ళు ఫైనల్ రిపోర్ట్ ఇవ్వాలి ఏజెన్సీస్. ఓకే, అంటే వాళ్ళు కూడా చెప్తున్నారు, అంటే చాలా మందిని అక్రమ అరెస్టులు అని చెప్తున్నారు. ఎంత కొంత నిజం లేదంటారు, లేకపోతే టీడీపీ కక్షపూరితంగానే వ్యవహరిస్తుందా అని మీరు? కక్షపూరితంగానే వ్యవహరిస్తుంది. ఇప్పుడు ఇలాగ చరిత్రలు తీసుకుంటా వెళితే ఎవరిది నీతివంతం? అలాగైతే ఇప్పుడు టీడీపీలో ఇసుక ఎంత దందా జరుగుతుందో తెలుసు, ప్రతి ఎమ్మెల్యే ఎంత దోపిడీ చేస్తున్నాడో తెలుసా. ఇంతెందుకు, వ్యవసాయ శాఖ మంత్రి, తెలుగుదేశం పార్టీ మాజీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడే రోజుకి 20 లక్షల సంపాదన లేనిదే ఇంటి మేడ మీదకి వెళ్ళడు, నిద్రపోడు అని ఈనాడు పేపర్లో రాశారు. నేను చెప్పలా, ఈనాడు పేపర్లో రాశారంటే ఈనాడు ఇంచుమించు టీడీపీ ఫేవర్లో ఉండే ఒక మ్యాగజైన్ అని, టీడీపీకి వ్యతిరేకంగా రాయదని అన్నది మనకు తెలిసిన విషయం. మరి ఎందుకు అచ్చెన్నాయుడు మీద రాశారు? అచ్చెన్నాయుడు అతను ఒక వ్యవసాయ శాఖ మంత్రి కదా. ఇలాగ ప్రతి ఎమ్మెల్యే మీద దందాలు చేస్తున్నారు. 16 మందికి వార్నింగ్ ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారిని, ఇటీవల కాలంలో కూడా వచ్చాయి కదా. మరి వెళ్ళేమైనా నీతిమంతులు? ఇవన్నీ ఎప్పుడు వస్తాయి? రేపు అపోజిషన్లోకి వస్తే మొత్తం చిట్టా పద్ధతులతో సహా వచ్చేస్తాయి. సో ఇది నేరం అని అనలేము, అది నేరం చేసేసారని అనలేము. నేరారోపణలు మాత్రమే జరుగుతున్నాయి. అది రుజువైన తర్వాత దేని గురించి అయినా మాట్లాడగలం కానీ. సో ఇది వైసీపీ అనే అంటగట్టడం కాదు, టీడీపీ అనే కూటమి అని చెప్పడం కాదు. కూటమిలో కూడా చాలా అక్రమాలు జరుగుతున్నాయి. ఈ సంవత్సరంన్నర కాలంలో అక్రమ అరెస్టులు సాధించటాలు తప్ప ఇంకా పరిపాలన గాడిలో పడినట్టు నేను అనుకోను. నేను ఒక మెంబర్గా కూడా చెప్తున్నాను, ఎక్కడ పరిపాలన అసలు ఇంతవరకు గాడిలో పడ్డది? అసలు అమరావతి అన్నారు, అమరావతి గురించి ఏం అడుగులు వేస్తున్నారు? అప్పుడున్న ల్యాండ్ జాగా కాకుండా మరో 45,000 ఎకరాలు అంటారు. రెండోసారి ల్యాండ్ పూలింగ్ ఎందుకు? ఇక్కడ తెలంగాణలో చూస్తే 1,600 కోట్లతో ఇమీడియట్ గా కట్టిపడేసినారు. బ్రహ్మాండంగా ఉంది కదా, సెక్రటేరియట్ చూస్తుంటే చూడముచ్చటగా ఉంది కదా. అదంతా కలిపి 1,200 ఎకరాలు కూడా లేనట్టు తెలంగాణలో. మరి మనం ఎందుకు ఆంధ్రప్రదేశ్కి ఎందుకు 1,00,000 ఎకరాలు? దేనికోసం 1,00,000 ఎకరాలు? చుట్టూ పెద్ద మెగాసిటీ ఈరోజు హైదరాబాద్ లాంటి ఒక ప్రపంచ స్థాయి కలిగినటువంటి పట్టణంలో బ్రహ్మాండంగా సచివాలయం కట్టారు. అన్న టైంలో కట్టిపడేసినారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎన్ని సంవత్సరాలు కావాలి? ఆల్రెడీ విడిపోయి 15 సంవత్సరాలు అయిపోతుంది. మరి ఎప్పుడు కడతాం? దీనికి 1,00,000 ఎకరాలు ఎందుకు? ఏంటి కథ? ఇవన్నీ
ఎటుపోతుంది. నిన్నటి వరకు మీరే అన్నారు కదా అమరావతి గురించి కడతాం అన్నారు కదా, 1.5 ఏడాది అయిపోతుంది. మరి ఎప్పుడు దాని గురించి ఎప్పుడు పునాదులు వేస్తాం? ఓకే. 2 పోలవరం గురించి ఏం మాట్లాడతాం? పోలవరం మరి పూర్తి చేయమా? ఈరోజు ఆంధ్రప్రదేశ్కు వచ్చిన అదృష్టం మళ్ళీ చరిత్రలో రాదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే సెంట్రల్ నుంచి సెంట్రల్ గవర్నమెంట్ ఆధారపడింది. మోదీ లాంటి వ్యక్తి 2 సార్లు వచ్చాడు. అవును. 6 నెలల్లో అతను తర్వాత నెక్స్ట్ ఇయర్ మళ్ళీ పరిస్థితి ఎలా ఉంటుందో కూడా చెప్పలేము. అంత స్ట్రాంగ్ పర్సన్ అవును. 2 times వచ్చారంటే ఆయన ఎందుకు కన్విన్స్ చేయలేకపోతున్నాం? ఓకే. నిన్నటి వరకు స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడిన ఈ కూటమి ప్రభుత్వం, స్టీల్ ప్లాంట్ అంటే తెలుగువారి ఆత్మగౌరవం. అవును. అది తెలంగాణ, యూకేవా, యుఎస్లో ఉండే తెలుగువాడే కాదు, ఎక్కడ మారుమూలు ఉండేవాడికి కూడా ఒక ఇండస్ట్రీతో అంత కనెక్టింగ్ ప్రపంచంలో ఏ ఇండస్ట్రీ. తెలంగాణలో కూడా ఆత్మహత్యలు చేసుకున్నారు కదండి, ఆంధ్రులకు విశాఖ ఉక్కు అని. అది ప్రాంతీయవాదం కాదు, తెలుగువాడి వాదం. ఆ తెలుగువాడి వాదానికి ఈరోజు ఏమంటున్నారు మీరు? ఒక సెయిల్లో కలపాలని మీరే అన్నారు ఆ రోజు, పవన్ కళ్యాణే అన్నాడు, చంద్రబాబు నాయుడు అన్నారు. సెయిల్లో ఎందుకు దాన్ని విలీనం చేయరని. 2 దానికి ఎందుకు క్యాప్టివ్ కన్జంప్షన్ కోసం ఒక మైన్ ఇవ్వరు అని అడిగారు. మరి ఇప్పుడు ఎందుకు మీరు ఎందుకు ఇవ్వరు? అది ఇప్పుడు ఎందుకు ప్రైవేటైజేషన్ దశలుగా అడుగులు పడిపోతుంది? ఈ నెల 9వ తారీఖుతో ఆఖరు ఈవైలు కూడా ఇచ్చేస్తున్నారు. ఏంటి ఈ ప్రమాదాలు? వీటి మీద దృష్టి పెట్టమా? ఎక్కడ గాడిలో పడింది చెప్పండి? అంత పెద్ద స్థాయి గల ప్రధానమంత్రి గారు, మోదీ గారు తాలూకు సహాయ సహకారాలు రాష్ట్రానికి పుష్కలంగా ఉన్నందుకు పోలవరాన్ని, ఈ విశాఖ ఉక్కుని ఎందుకు కన్విన్స్ చేయరు? జగన్మోహన్ రెడ్డి గారు మధ్య చెడు అడిగారు, ఓపెన్గా పబ్లిక్లో అడిగారు మోదీ గారికి. మరి కనీసం మీరు అడుగుతున్నారో లేదో కూడా మాకు తెలియట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారు అడిగారని మనం చూసాం, మీరు అడిగారో లేదో కూడా మాకు తెలియదు. మాట్లాడరు, కన్విన్స్ చేయరు. ఇప్పుడు మాట మార్చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ నిన్న 2-3 సుగాలి ప్రీతి దగ్గర నుంచి ఈ విశాఖ ఉక్కు వరకు చూసుకుంటే అన్ని మాటలు రివర్స్ చేసేసినాడు. అవును. సుగాలి ప్రీతి గురించి నేనే మాట్లాడాను అంటాడు. 2017 కేసు అది. 2017లోనే 302 సెక్షన్ ఉంటే దాన్ని 306 అప్పుడే ఆల్టర్నేట్ అయిపోయింది. అప్పుడు మాట్లాడలే. వైసీపీ వచ్చిన తర్వాత మాట్లాడారు. వైసీపీ వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు సిబిఐకి అప్పచెప్పారు, 5 ఎకరాల భూమి ఇచ్చారు, ఉద్యోగాలు ఇచ్చారు, స్థలం కూడా ఇచ్చారు, బ్రహ్మాండం. ఈలో గవర్నమెంట్ అయిపోయింది, కరోనాతో కొంత అయిపోయింది. ఇది ఇప్పుడు మీరు వచ్చారు, ఏం చేస్తారు? ఇప్పుడు మీరు ఏం చేస్తారు అంటే, అది నేనే కదా మాట్లాడాను, నేను అడగటమే కదా జగన్ ఇచ్చాడు. ఇదా నువ్వు అడగటం జగన్ ఇచ్చారా? ఆయన విజ్ఞతకి ఆయన ఇచ్చారు. ఆయన సంగతి వదిలే, నీ సంగతి ఏంటి? ఇప్పుడు ఆ ఫ్యామిలీ నేను అడగట్లే మాటలు, ఆవిడే అడుగుతున్నారు. సుగాలి ప్రీతి తల్లి అడుగుతున్నారు. అంటే ఆమెకి ఏం సమాధానం చెప్తారు? అంటే ఆయన ఏం చెప్తున్నాడు అంటే, నేను ఇల్లు అక్కడ సాక్ష్యాధారాలు మార్చడానికి రిపోర్ట్స్ ఏదో. మరి నువ్వు అదే ఎందుకు అంతర్చావు? మరి వైసీపీ టైంలో అంతర్చావు ఎందుకు? ఎందుకంటే మీరు ఎలా రియాక్ట్ అవుతారు మేడం సుగాలి ప్రీతి కేసుకు? ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అందరూ మాట్లాడతారు, అధికారంలో ఉన్నప్పుడు నిజమైన న్యాయం జరిగితేనే కదా నాయకుడు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాటలు ఇవ్వడానికి ఏముంది? వాగ్దానాలు అందరూ ఇచ్చేస్తారు. చూడండి, ఈ అధికారం వెరీ వెరీ టెంపరీ. జస్ట్ అప్పుడే 1.5 years అయిపోయింది. ఇలా తెరబడితే మళ్ళీ రోడ్డు మీదకి వచ్చేస్తారు. మొత్తం కేర్ ఆఫ్ అడ్రస్, కేర్ ఆఫ్ ఫుట్పాత్ అయిపోతారు. ఎవడైనా సరే, ఎంతటి వాడైనా సరే. ఇవి చూసాం. రాజే కింకరుడే రాజు. ఇవన్నీ చూసాం. మీరెంత, మనం ఎంత, మన బ్రతుకులు ఎంత. హరిశ్చంద్రుడు అంతటి వాడికే సాధ్యపడలేదు. కాబట్టి ఉన్న అధికారంలో ఉన్న సమయంలో ఏం చేస్తున్నాం అన్నది విజ్ఞత ఉండాలి, క్యారెక్టర్ ఉండాలి, మాట్లాడే మీ మాటకే విలువ ఉండాలి. ఓకే. పవన్ కళ్యాణ్ కూడా ఒక ఆంధ్రుడే కదా, తెలుగువాడే కదా. తెలుగువాడిగా మీ ఆత్మగౌరవం మీకు ఉండదా? ఓకే. మరి ఎందుకు ఇన్ని మాటలు మారుస్తున్నారు? సో నాకు తెలిసి కక్ష సాధింపులు జరుగుతున్నాయి తప్ప ప్రభుత్వం అన్నది గాడిలో పడలేదు. మేడం, ఇంకొకటి, ఈ మధ్యకాలం చూస్తే జూనియర్ ఎన్టీఆర్ వర్సెస్ లోకేష్. చంద్రబాబు నాయుడు గారి తర్వాత తెలుగుదేశం పార్టీ నడిపించే సత్తా ఎవరికి ఉందని చాలా మంది మాట్లాడుతుంది. సోషల్ మీడియా చూస్తే లోకేష్ అని కొంతమంది, జూనియర్ ఎన్టీఆర్ అని కొంతమంది. మొన్న జరిగిన సంఘటన, వాళ్ళ మదర్ని ఒక టీడీపీ ఎమ్మెల్యే కూడా తిట్టుతూ ఒక వాయిస్ కూడా బయటకు వచ్చిన పరిస్థితి. నిజంగా ఇద్దరిలో సామర్థ్యం ఎవరుందంటే ఎవరు చెప్తారు మేడం? ఎందుకంటే మీకు సినిమాలంటే బాగా ఇష్టం, జూనియర్ ఎన్టీఆర్, లోకేష్ ఇట్లా అంటున్నారు. ఏం చెప్తారు మీరు మేడం? పొలిటికల్గా చంద్రబాబు నాయుడు తర్వాత వారసుడు లోకేష్ అవుతాడు కానీ జూనియర్ ఎన్టీఆర్ అవ్వడు కదా వారసత్వంగా వస్తే. మా తాత పార్టీ అంటున్నారు, మా నాన్న దానికి రథసారథిగా చేశాను అంటున్నారు. ఆయన అంటే అవ్వదు మరి. జూనియర్ ఎన్టీఆర్ కూడా యాక్టివ్గా పాలిటిక్స్ లో పార్టిసిపేట్ చేయాలి, ప్రజలతో ఉండాలి కదా. సినిమాలు చేస్తూ ఈ మాటలంటే అవ్వదు కదా. దాన్ని కూడా రావాలి రాజకీయాల్లోకి వస్తే, అప్పుడు తెలుస్తుంది ఎవరేంటి అనేది. ఓకే సార్, మీరు మీ ఒపీనియన్ సార్. మేడం చెప్పారు జూనియర్ సమర్థత అంటే అందరికీ సమర్థత ఉంటుంది సార్. సమర్థత ఫీల్డ్ లోకి వస్తేనే తెలుస్తుంది. ఇప్పుడు ఆయన
ఇండస్ట్రీలో ఉన్నారు. నాకు తెలిసి జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల గురించి ఎప్పుడు మాట్లాడలేదు. అంతకుముందు ప్రచారం కోసం ఆయన వచ్చాడు, అక్కడతో క్లోజ్. ఆ తర్వాత ఆయన సినిమాలు ఆయన చేసుకుంటున్నారు. ఆయన రిజర్వ్డ్ గా గౌరవంగా ఆయన ఉంటున్నారు. ఎక్కడా నేను భవిష్యత్తులో ఇలా చేస్తాను రాజకీయం ప్రజలు మాట్లాడలేదు. ఓకే. ఆయన ప్రస్తావన తీసుకురావడం కూడా కరెక్ట్ కాదు. ఆయన్ని తీసుకొచ్చి లోకేష్ తో కలిపి ఎవరు గొప్ప అనటం ప్రశ్న కూడా కరెక్ట్ కాదు. లోకేష్ ఆల్రెడీ ఈజ్ ఇన్ ద ఫీల్డ్. పొలిటికల్ గా ఆయన ఆల్రెడీ పడ్డాడు లేచాడు ఓడిపోయాడు గెలిచాడు పాదయాత్ర చేశాడు పడుతున్నాడు ఆయన. ఇంకా జూనియర్ ఎన్టీఆర్ ఆ ఫీల్డ్ లోకి రాలేదు. అలాగని ఆ ఫీల్డ్ తో దీనికి లింకప్ చేయడం కరెక్ట్ కాదు. ఆయన ఇమేజ్ అయిందే, ఆయనకున్న కెపాసిటీ అయిందే. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ కూడా వ్యక్తిగతంగా ఓ ఇమేజ్ ఉంది. ఆయన వెళ్తే కూడా 1,00,000 మంది జనం వస్తారు. ఇప్పుడు ఆయనకు ఇమేజ్ ఉంది, అది ఫిల్మ్ ఇమేజ్ ఉంది, ఈయనకు పొలిటికల్ ఇమేజ్ ఉంది. సో వీళ్ళకి దీనికి సంబంధం లేదు, 2 ట్రాక్స్ లాంటి. ఒకవేళ ఆయన ఫీల్డ్ లోకి వస్తే అప్పుడు ఆలోచించవచ్చు ఏం జరుగుతుందండి. మేడం, మనం అభిమానించే వ్యక్తి ఈ పొజిషన్లో ఉండాలి, ఇలా ఉండాలి అనుకుంటాం. దువ్వాడ శ్రీనివాస్ గారు ఎలా ఉండాలి ఏంటి అంటే, ఆయన ఎమ్మెల్యే దానికి సంబంధించి రాజకీయాల్లో ఇప్పుడైతే సస్పెండ్ అయి ఉన్నారు. ఫ్యూచర్లో ఎలా ఉండాలి, ఎలా ఉంటే మీరు ఆనందంగా ఫ్యూచర్లో కూడా అంతే, తను ఎమ్మెల్యేగా తనకి ఇష్టమైన పదవిలో, ఇంకా దాని తర్వాత ఎమ్మెల్యే, ఆ తర్వాత దైవదేనం, అది ఏమవుతుందని మనం చెప్పలేం. ప్లానింగ్ ఎమ్మెల్యే వరకే మన చేతుల్లో ఉంటుంది. ప్రజలు చేస్తారా? ప్రజలు కాదు, నాయకుడు చేస్తాడు. ఓకే. ఇప్పుడు మినిస్టర్ ఎమ్మెల్యే అయితే కదా మినిస్టర్ వస్తుంది. మినిస్టర్ రావాలంటే అది అదే నాయకుడు చేయాలి, మనం ఎలా చేస్తాం? ఓకే, తప్పకుండా మేడం. మీరు రాజకీయాల్లో ఎవరైతే దువ్వాడ శ్రీనివాస్ గారు ప్రజల మధ్యలో ఉండాలి, ఉత్తరాంధ్ర ప్రజల ఆకాంక్షని తీర్చే విధంగా ముందుకెళ్ళాలి, ఆయన మంచి పొజిషన్లో ఉండాలి. అదేవిధంగా మీరు చూసాం మేడం, ఈ షాప్ ఇది చాలా బాగుంది. ఈ బిజినెస్లో మీరు మంచి విజయం సాధించాలి, ఇంకా ఇలాంటి ఒక 100 షాపులు పెట్టాలని కోరుకుంటున్నాను మేడం. థ్యాంక్ యూ సో మచ్ దువ్వాడ శ్రీనివాస్ గారు, దివ్యల మాట.